ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. డిప్యూటీ సీఎంగా సంతోషంగా ఉన్నారా, సర్దుకుపోతున్నారా? చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా అందరి ఆలోచన తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజల లక్ష్యాలు నెరవేర్చాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం, మా అందరి లక్ష్యం. ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్కి, అందులో నేను ప్రధాన భూమిక పోషించేటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. లక్ష్యాలు నెరవేర్చడానికి కావాల్సిన ఆర్థిక శాఖ ఉంది, ఇంకెంతకంటే కావాల్సింది ఉంది. చాలా సంతృప్తిగా ఉంది. అయితే 6 నెలలు వెనక్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఆ రోజు ఫలితాలు వచ్చిన తర్వాత అందరూ శంషాబాద్ దగ్గర హోటల్లో ఉన్నారు, రేవంత్ రెడ్డితో సహా. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలి అని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఏం జరిగింది ఢిల్లీలో? చాలా ఊహాగానాలున్నాయి, మీరే సమాధానం చెప్పాలి దానికి. ఇందులో ఊహాగానాలు ఏం లేవు. నేను సిఎల్పి లీడర్గా పనిచేస్తూ, అంతకుముందు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి కావాల్సినటువంటి పాదయాత్రను కూడా చేస్తూ గట్టిగా పనిచేసాం. కాబట్టి బాధ్యత అప్పచెప్తే పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు అమలు చేయడానికి కావాల్సిన విధంగా పనిచేస్తామనే ఆలోచనతో బాధ్యతను అడిగాం. కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బాధ్యతలు ఎవరెవరు ఏం చేయాలని నిర్ణయం చేసిన తర్వాత ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం మాకు అప్పచెప్పిన బాధ్యతలను సంపూర్ణంగా పనిచేయటమే మా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. దాంతో ముందుకెళ్తా ఉన్నాం, తృప్తిగా కూడా ఉన్నాం. అంటే మనసులో సీఎం కావాలనే కోరిక ఉందా లేదా? నేను అదే చెప్తా ఉన్నాను కదా, డెఫినెట్గా ఆ నిర్ణయాలు జరిగేంతవరకు కావాల్సినటువంటి పనులు చేయడానికి ఆ రోజు గురించి కదా నేను అడుగుతుంది. ఇకపైన మనసులో సీఎం కావాలనే కోరిక ఇచ్చిన బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చి లక్ష్యాలను సాధించడమే మా ముందు ఉన్నటువంటి లక్ష్యం. కానీ ఏ బాధ్యత ఇచ్చారు, ఏ పదవిలో ఉన్నాను అనేది ముఖ్యం కాదు నాకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.